హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక మేమైతే 15 డేస్ తర్వాత మా ఇంటికొచ్చినాం కరీంనగర్‌కి. అయితే వచ్చే ముందు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరికి అంటే మా అత్త వాళ్ళ పుట్టింటికెళ్ళినామనమాట. అంటే మా అత్తని ఫస్ట్ మా మామయ్య వాళ్ళ అక్కని వాళ్ళ ఇంటికిచ్చినారు. తర్వాత మా అత్తని చేసుకున్నారనమాట. అంటే ఒకరికొకరు చేసుకున్నారు. సో, ఇక్కడైతే ఈ ఇల్లు మా హస్బెండ్ వాళ్ళ బావది. అంటే వాళ్ళ మేనత్త వాళ్ళ రెండో కొడుకుదనమాట. నాకు ఈ ఇల్లు బాగా నచ్చుతుంది ఎప్పుడెళ్ళినా ఈ ఊరికి. అంటే డబుల్ బెడ్‌రూమ్ కొత్తగా కట్టినారు ఇల్లు. బట్ ముందట ప్లేసు, చెట్లు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నాకిట్లా ఇండ్లు మంచిగా ఓపెన్ ప్లేస్ ఎక్కువుండి చెట్లు ఉంటే చాలా ఇష్టమనమాట. మా ఇంటికి ఎనకాల ప్లేస్ ఉంటుంది గానీ, మా ఇండ్లు పాతకాలంలో అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు కట్టినది కాబట్టి అంత వసతిగా బయట వసతి ఉంటది గానీ, రూమ్‌లు అంత పెద్ద పెద్ద రూమ్‌లుంటాయి. నాకు ఈ ఇల్లు చాలా నచ్చుతుందనమాట. వీళ్ళకి ఇక్కడ మామిడి చెట్లు గూడా ఉన్నాయి. చాలా బాగా వసతి ఉంటుంది. చెట్ల కింద మంచిగా ఎండల కాలం అయినా గూడా చల్లగా బావుంటుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడైతే నాకు ఈ ఊరెళ్తే ఇక్కడ ప్లేస్ నచ్చుతుందనమాట. ఈ చెట్లకున్న మామిడికాయలైతే ఊరగాయ కోసం అయితే తెంపించుకున్నాను నేను కొన్ని. బట్ చాలా పుల్లగుంటాయంట ఇవి. ఇగ కొన్ని కట్టె తీసుకొని కొంచెం చేతనైనంత వరకు తెంపినాడు. ఇవన్నీ కాయలైతే తెంపినాడనమాట మా ఆయన. చూద్దాం ఒకసారి పచ్చడి పెట్టి ఎలా ఉంటాయో. ప్రస్తుతానికైతే ఎలాగో కొనుక్కొచ్చుకోవాలి. సీజన్ అయిపోయింది కాబట్టి. మామూలుగా అయితే ఎవరైనా రైతులిస్తే తీసుకొనొస్తుండే. బట్ ఈసారి తీసుకొస్తాడో లేదో ఎందుకైనా మంచిదని అక్కడికైతే కాయలైతే తెంపుకొచ్చుకున్నాననమాట. తర్వాత మేము డిన్నర్ చేసేసి 7కి అయితే బయలుదేరినాము. మేము 7కి బయలుదేరితేనే అక్కడికి చాలా లేట్ అయింది. ఎప్పుడైనా సరే మేము కొంచెం 4:00 అట్లా బయలుదేరేటోళ్ళము. బట్ లేట్ అయింది. 7 అయ్యేసరికి మేము కరీంనగర్‌కి వచ్చేసరికి గూడా 6:30, 7 అయింది. 12 అవర్స్ జర్నీ అయిందనమాట. ఇక్కడ మధ్యలో ఒక చోట ఆపేసి కొంచెం రెస్ట్ తీసుకున్నారనమాట మా ఆయన. లేకపోతే అసలు ముందు రోజు మార్నింగ్ నుండి ఆయన రెస్ట్ తీసుకోలేదు. ఇక్కడైతే ఒక గంట పడుకున్నారనమాట హోటల్ దగ్గర ఆపి. ఎప్పుడైనా కార్‌లో ఎళ్ళేటప్పుడు మీకు నిద్రొస్తే హోటల్ దగ్గర, టీ స్టాల్స్ దగ్గర కొంచెం సైడ్‌కి ప్లేస్ ఎక్కువుంటుంది గదా! అలాంటి చోట కార్ ఆపుకొని లేకపోతే ఇంకా ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర ఆపి ఒక గంట పడుకోండి. కంపల్సరీ రెస్ట్ తీసుకోండి. లాంగ్ జర్నీ అంటే 10 గంటలు, 12 గంటలు జర్నీ చేసేవాళ్ళు. అలా ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు నిద్ర రాదు. ఎట్టి పరిస్థితుల్లో నిద్రొస్తుంటే డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. మీరు ఒక్కసారి కన్ను మూసినా గూడా మనకు మన వెహికల్ మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మేము హైదరాబాద్ దాటి వచ్చేసినాము. మంచిర్యాల హైవే మీద తెల్లారిపోయింది 5:45కే. సో, ఇక్కడ మేము వెళ్తుండంగానే నేను పక్కన ఒకటి లారీ బోల్తా పడిందనమాట. నేను అందుకే నాకెంత నిద్రొచ్చినా సరే, నేను నిద్రపోతే మా హస్బెండ్‌కి గూడా నిద్రొస్తుందని జెప్పేసి కళ్ళు అట్లే అప్పగించుకొని చూస్తానే ఉంటాను. నాకు నిద్రొచ్చినా గూడా ఆపుకుంటా ఉంటానన్నమాట. సో, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరైనా నిద్రొచ్చినా గూడా మధ్యలో ఒక గంట రెస్ట్ తీసుకోండి. మేమైతే కరీంనగర్‌కొచ్చేసాము. ఇక్కడ చూడండి వెల్కమ్ టు కరీంనగర్ స్మార్ట్ సిటీ అని ఉన్నది. సో, మేము కరీంనగర్‌కొచ్చేసరికైతే 6:45 ఆల్మోస్ట్ 7 అయిపోయిందన్నమాట. 6:40 అయిందన్నమాట. సో, 12 గంటలు మధ్యలో ఒక గంట హైదరాబాద్ రాకముందు ఒక గంట, హైదరాబాదు మంచిర్యాల హైవే మీద ఒక గంట రెస్ట్ తీసుకున్నారు మా ఆయన. లేకపోతే అసలు ఇన్ని గంటలు ఒక్కరు సింగిల్ డ్రైవింగ్ అనేది చాలా చాలా కష్టము. మంచి కరీంనగర్‌కైతే వచ్చేసినామన్నమాట. సో, ఎవరైనా సరే డ్రైవింగ్ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కంపల్సరీ కొంచెం రెస్ట్ తీసుకొని డ్రైవింగ్ చేయండి. ఇంటికొచ్చినాక ఇండ్లయితే 15 రోజుల తర్వాత ఎంత చెత్త చెత్తగుందంటే మొత్తం దుమ్ముమయం ఉంది ఇండ్లంతా. ఇగ లగేజ్ అయితే పెట్టేసి ఇగ కొంచెం ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే మాకు టిఫిన్ తెచ్చిచ్చేసినారు. మీరు టిఫిన్ తినండి అని జెప్పేసి. ఇగ నేను ఫస్ట్ అయితే బ్రష్‌లు చేసుకొని అందరం మా నితీష్ ఏమో వడ తింటాడు. నేను మా జోష్ ఏమో పూరి తింటాం. మాకు బయట పూరి అంటే ఇష్టం. నాకు ఇంట్లో చాలా తక్కువ ఏస్తా అన్నమాట పూరి. ఇలాంటప్పుడు బయట టిఫిన్ తినాల్సొచ్చినప్పుడు నేను ఎక్కువ పూరినే ప్రిఫర్ చేస్తా. నాకిష్టం పూరి. అంటే ఇంట్లో చేసిన దానికంటే ఇంట్లో చేస్తే నేను చేస్తే నాకు తినాలనిపియదు. సో, అందుకోసం నేను ఎప్పుడైనా బయట టిఫిన్ తెప్పించుకుంటే పూరే తెప్పించుకుంటానన్నమాట. సో, ఈరోజు ఈ పూరీలోకి కర్రీ కంటే కొంచెం పప్పు చాలా బావుంది. కానీ పప్పు కొంచెం ఇచ్చినారన్నమాట. పప్పు టేస్ట్ బావుంది. నైట్ అంతా జర్నీ అస్సలు నైట్ అంతా నిద్ర లేదు గదా! చాలా అంటే చాలా అలసిపోయినాను నేను. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంట్లో పనులన్నీ మొదలుపెట్టాలి. పూరి అయితే చాలా బావుంది టిఫిన్‌లోకి. అంటే పూరీలోకి పప్పు బావుంది. ఇక్కడ పెసరపప్పు ఎక్కువ చేస్తారు తెలంగాణలో.
సో ఆ పెసరపప్పు చేసినారు. మా ఇంటి దగ్గరలో రామేశ్వర రెస్టారెంట్ ఉంటుందన్నమాట. ఇక మేము ఎప్పుడు టిఫిన్ తెచ్చుకోవాలన్నా దగ్గర కాబట్టి అదే తెచ్చుకున్నాం. 15 రోజులు అయింది కదా, నా స్కూటీ అస్సలు స్టార్ట్ కాలేదు. ఇంకా నేను ఈయన తెచ్చిచ్చేసి వెళ్ళిపోయిండు. అక్కడికైనా 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత వర్షం పడిందంట నేను నైట్. సో ఇక్కడ మళ్ళీ ఫీల్డ్ లో ఎక్కడైనా వడ్లు తడిచిపోయినాయేమో అని టెన్షన్ తోటి ఒకసారి చూసేద్దామని 2 గంటలు పడుకొని మళ్ళీ వెళ్ళిపోయినారు మా సార్ అయితే. ఇక మేము నిదానంగా టిఫిన్ అయితే చేస్తున్నాము. నాకు టిఫిన్ తిన్నాక చాయ్ తాగడం అలవాటు. చాయ్ కంటే నాకు కాఫీ చాలా ఇష్టము. బట్ కాకపోతే ఇంకా ఇంట్లో కాఫీ పొడి లేదు. సో ఇంక అప్పటికప్పుడు స్కూటీ కూడా అస్సలు స్టార్ట్ కాలేదు. 15 డేస్ అయింది దాన్ని స్టార్ట్ చేసి. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయడమే చాలా గగనం అన్నమాట. సో ఆప్షన్ లేక చాయ్ పెట్టుకున్నాను. చాయ్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్యాకెట్ పాలు కదా. ఊర్లో మంచిగా గేదె పాల కాఫీ తాగి తాగి అస్సలు చాయ్ తాగాలనిపించలేదు, కానీ తలనొస్తుంది. సో తప్పక చాయ్ తాగినాను. ఊర్లో పల్లెటూరులో అదొక ఆ గేదె పాలతో చేసుకున్న కాఫీ చాలా బాగుంటుంది. ఈ తర్వాత అయితే నా పనులన్నీ మొదలు పెట్టినాను అనమాట. ఇండ్లు క్లీనింగ్. అయితే ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి నుండి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నాకు ఊర్లో ఉండడం వల్ల నెట్ లేక అస్సలు మాట్లాడలేకపోయినాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న త్రివిధ దళాలందరికీ నా పాదాభివందనాలండి. నేనైతే చాలా చాలా ఎమోషనల్ అయినాను. అసలు న్యూస్ చూసి ప్రతి చోట కూడా చాలా ఎమోషనల్ అయినాను. అసలు చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఇక్కడుండి అంత బాగా ఆపరేట్ చేసేసి, అసలు పాకిస్తాన్ వాళ్ళ అది మాట్లాడొద్దు నేను, వాళ్ళ అంటే మనకు హాని చేసే వాళ్ళందరి మీద మంచిగా 9 ప్లేసెస్ లో అలా అటాక్ చేసి మన దేశాన్ని అంత గొప్పగా కాపాడిన అందరికైతే నిజంగా థ్యాంక్ఫుల్ గా ఎప్పటికీ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే వాళ్ళందరికీ. అసలు చాలా అంటే చాలా గ్రేట్ అన్నమాట. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఆర్మీ జవాన్లు వాళ్ళ లైఫ్ లో అంటే దేశం కోసం పోరాడి వాళ్ళ వాళ్ళు ఒకవేళ దేశం కోసం పోరాడి చనిపోయినా వాళ్ళ చావుకు ఒక అర్థం అన్న ఉంటుంది. అంటే నాకు అలా అనిపిస్తుంటుంది అనమాట. మనం ఏముంది, లైఫ్ ఎలా లీడ్ చేస్తాం మామూలుగా. అంటే మనం పుడతాం, పెరుగుతాం, చదువుకుంటాం, ఏదో చిన్న జాబ్ చేస్తాం, తర్వాత పిల్లల్ని పెంచుతాం, పోషిస్తాం, మనం ముసలోళ్ళమైతాం, చచ్చిపోతాం. మన లైఫ్ కి ఏం పెద్ద అంటే ఒక మంచి పుట్టినందుకు ఏదో ఒకటి సార్థకత అంటారు కదా, అలాంటిది ఇంకా ఏమి చేయలేదు నేను అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఈ ఆర్మీ జవాన్లందరూ చాలా చాలా గ్రేట్ అండి. అసలు నాకు ఆ ఈ ఏపీ అతను మురళీధర్ అనే ఆ జవాన్ చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఓన్లీ ఒక్కగానొక్క కొడుకంట. వాళ్ళ అమ్మ నాన్న న్యూస్ లో మాట్లాడేటప్పుడు నాకైతే లిటరల్ గా కన్నీళ్ళు వచ్చినాయి. నేను అప్పటికి కూడా ప్రతిరోజు ఆలోచించేదాన్ని అన్నమాట. మనకి అంటే మనం మామూలుగా సివిలియన్స్ అంటే మనం ఇంట్లో మన హస్బెండ్స్ ఒక 2-3 రోజులు ఎట్లన్నా ఒక వారం అట్లా ఏదన్నా బయటి ఊర్లకి వెళ్ళిపోతేనే మనము ఒక్కరం చేసుకోలేక అంటే ఏదో మనకు కనిపించకపోతే చాలా లోన్లీగా ఫీల్ అవుతాము. అదే ఆర్మీ ఫ్యామిలీస్ అసలు ఎంత సాక్రిఫైస్ చేస్తారంటే వాళ్ళు బార్డర్ లో ఉన్నప్పుడు వాళ్ళకు ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ హస్బెండ్స్ వస్తారు. వాళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా వాళ్ళే పోయి హాస్పిటల్ చూపించుకోవాలి. పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళే చూసుకోవాలి. అసలు నిజంగా ఆర్మీ వాళ్ళ జవాన్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా అంటే చాలా గ్రేట్ అండి. అసలు అన్ని భరిస్తారు. మనము సివిలియన్ అంటే మనం ఊకే ఉండి చాలా మాట్లాడతారనమాట. నేను ఒక వీడియోలో చూసానన్నమాట. ఒక ఆర్మీ జవాన్ వాళ్ళ వైఫ్ కు ఛానల్ ఉంది. అయితే వాళ్ళ హస్బెండ్ లీవ్ మీద వచ్చారంట. అయితే ఈ మామూలుగా మన జనాలు ఉన్నారు కదా, మీ హస్బెండ్ ఇంత యుద్ధం జరుగుతుంటే ఎందుకు వెళ్ళలేదు, అది ఇదని ఏదేదో మాట్లాడినారంట పాపం. ఆ అమ్మాయి వీడియో తీసిందనమాట. నేను ఆ వీడియో చూస్తే నాకు చాలా బాధేసింది. ఇప్పుడు ఆర్మీ జవాన్లందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చాలా సిన్సియర్ గా చేస్తారు. వాళ్ళు నిస్వార్థంగా మన దేశం కోసం మొత్తం పోరాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అలా మాట్లాడడానికి చాలా సిగ్గు ఉండాలండి. అసలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ అంత పని పాట లేకుండా ఉన్నారా ఈ జనాలు అనిపిస్తుంది నాకైతే. ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా ఎమోషనల్ అనిపించింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కు అంటే ఇప్పుడు ఆర్మీ జవాన్ వాళ్ళకి ఒక 1 మంత్ లీవ్ ఇస్తారు కదా. సో అతను ఆ లీవ్ లో ఉన్నాడు. అయితే ఆ లీవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి
అందరిని పిలవరు కదండి. ఎంతవరకు ఎక్కడ అవసరమో గవర్నమెంట్ ఎక్కడ టెలిగ్రామ్ ఇచ్చి పిలిచినారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ హస్బెండ్ కు పిలుపు రాలేదంట. సో అతను ఇక్కడే ఉన్నాడు. పిలుపు రానప్పుడు వాళ్ళదేం తప్పు ఉందండి. వస్తే జవాన్లు ఎవ్వరైనా సరే ప్రాణాలకు తెగించి మరి పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉంటారండి. మనం ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని అన్నం తినుకుంటూ మనం మన పనులన్నీ సేఫ్టీగా చేసుకుంటున్నాము అంటే దీనంతటికి కారణము ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళందరూ రాత్రింబవళ్ళు కష్టపడి అంత సిస్టమ్స్ అన్ని ఆపరేట్ చేసి వాళ్ళంత చక్కగా మన మీద పాకిస్తాన్ వాళ్ళ డ్రోన్లు వచ్చినా దానిలో అన్నిట్లను అడ్డుకొని కూడా ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా అంత బాగా కాపాడినందుకు మనం జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉండాలి. నిజంగా మనము మన ఇంట్లో మనం ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా నైట్ పూట నిద్రపోతున్నాము, కొంచెమైనా ప్రశాంతంగా ఉంటున్నాము అంటే దీని అంతటికి కారణం అయితే నిజంగా ఆర్మీనేనండి. యుద్ధం జరిగేటప్పుడు నాకైతే గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఈ పెహల్గాం దాడి జరిగినప్పుడు అది ఒక సివిలియన్ ప్లేస్ అంటే ఆ ప్లేస్ లో మామూలుగా ఏదో జరుగుతాది అనే ప్లేస్ కాదండి. అయినా వాళ్ళు దొంగతనంగా వచ్చి అలా దాడి చేసినప్పుడు అక్కడ నిజంగా ఒక 10 మంది ఆర్మీ ఉన్నా అలా జరిగేది కాదు. కాకపోతే అక్కడ నార్మల్ ప్లేస్ కాబట్టి ఎప్పుడైనా ఆర్మీ వాళ్ళు బార్డర్ లోనే ఉంటారంట. అయితే ఎప్పుడన్నా మనం ఒక దేవుడికి వెళ్తాం కదా. సో దేవుడి యాత్ర ఉంటుంది పెహల్గాం మీదే. అలాంటివి జరిగినప్పుడు ఆర్మీ వాళ్ళు అక్కడ వచ్చి ఒక 2-3 బెటాలియన్స్ ఉంటారంట అండి. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా మన ఇండియన్స్ ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఎదురుదాడి చేస్తాం గాని వాళ్ళ లెక్క వెన్నుపోటు అయితే పొడవము. ఇంకా ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఆ వెన్నుపోటు పొడవనికే రెడీగా ఉంటారు. వాళ్ళను ఇలా కానీ మనం మోడీ గారు అయితే చాలా గ్రేట్ అండి. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశం యొక్క విశిష్టత అయితే తెలియజేసినట్టు అనిపించింది. నాకైతే టీవీలో చూసేటప్పుడే చాలా ప్రౌడ్ గా అనిపించింది. సో ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు జవాన్లను వాళ్ళను వీళ్ళని మాట్లాడకండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని 100 రకాలుగా మాట్లాడడం చాలా ఈజీ. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎండనక, గాలనక, వాననక, మంచనక వాళ్ళు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేకుండా వాళ్ళంతా కష్టపడి మన దేశాన్ని రక్షిస్తున్నారు. సో ఎవ్వరు కూడా ఎంతసేపు ఉన్నా వాళ్ళకి ఇంకా కనిపిస్తే రెస్పెక్ట్ ఇవ్వండి. మంచిగా వాళ్ళకి సెల్యూట్ కూడా చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టయితే అస్సలు మాట్లాడొద్దు. నాకు ఆ ఆ ఆ అమ్మాయి పేరు నాకు గుర్తు లేదు. వీడియో చూశాను కానీ నేను అంటే ఆ ఛానల్ గుర్తు లేదు. బట్ నాకు చాలా బాధ అనిపించింది అమ్మాయి అలా వీడియో పెట్టినప్పుడు. అంటే ఆర్మీ జవాన్ వైఫ్ అయ్యిండి కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు యుద్ధం కంటే. మీకేం తెలుసండి? మీకేం తెలుసు? ఇంట్లో కూర్చొని 100 మంది 100 రకాలు మాట్లాడుతుంటారు. మీకేం పని పాటు ఉండదు. మీకు పని ఉంటే మీరు పని చేసుకోవాలి. అంతేగాని బయట వాళ్ళని మాట్లాడొద్దు. సో ఈ విషయం అయితే నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఈ వ్లాగ్ లో నాకు మాట్లాడాలనిపించింది. మరొక్కసారి అసలు ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ గొప్పతనం, అలాగే ఆ ఉగ్రవాద మాటలు మాట్లాడొద్దు. మనకు హాని చేసే వాళ్ళందరినీ కొంచెం సంహరించినందుకు ఆర్మీ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఈ వ్లాగ్ లో ఈ విషయాలన్నీ మాట్లాడాలనుకున్నా. ఇంకొక విషయం మాట్లాడాలనుకున్నా అండి. ఇయో ఇప్పుడు ఇంకొకటి మతం అంటారా? అవన్నీ కాదండి. మన దేశం మీదకి వచ్చినప్పుడు మనం ఎంత కొట్టుకొని చచ్చినా కూడా మనందరము భారతీయులము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సగం మంది మనల్ని ఏదో విధంగా అంటే ఈ సోషల్ మీడియాలో కూడా మనందరినీ చిచ్చు పెట్టాలని కూడా చాలా మంది చూస్తుంటారు. అవన్నీ అస్సలు నమ్మొద్దు. ఏ న్యూస్ లో కూడా చూసి భయపడొద్దు. అంతేగాని మనందరం ఫస్ట్ అయితే ఇండియన్స్, ఆ తర్వాత ఇంకో మతం గీతం. ఈ రాజకీయ జనాలు ఓట్ల కోసం ఎన్నెన్నో మనల్ని అంటే బ్రెయిన్ వాష్ చేస్తా ఉంటారా? అస్సలు నమ్మొద్దండి. నాకైతే ఈ విషయాలన్నీ ఎప్పటి నుండో మాట్లాడాలనిపించింది. బట్ ఈ రోజు మాట్లాడినా. ఇంకొకటి, అవతల మతం వాళ్ళు అంత ఐకమత్యంగా ఉన్నప్పుడు అన్ని మతాల వల్ల ఫస్ట్ మనం ఇండియన్స్ అనేది ఐకమత్యంగా ఉండాలండి. ఫస్ట్ మనది భారతదేశము. మనం ఏదైనా వచ్చినప్పుడు మన దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలి. ఆ సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు ఇప్పుడైతే మన దేశం ఈ త్రివిధ దళాలు వీళ్ళైతే చాలా మంచిగా పోరాడినారు. భారత్ మాతాకి జై. అలాగే మోడీ గారు కూడా చాలా బాగా వాళ్ళకి మంచిగా చేపిచ్చారు. చాలా నాకేం మాట్లాడాలనో రాలేదు. నేనేమైతే తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. నాకెందుకో వారం రోజుల నుండి ఈ విషయం మీద మాట్లాడాలి అనిపించింది.
కానీ నాకు కుదరలేదు. ఈరోజు ఈ వ్లాగ్‌లో మాట్లాడాలనుకొని నేను అనుకున్నవన్నీ చెప్పాను. ఇంకొకటి అవతల వాళ్ళు ఐకమత్యంగా ఉన్నప్పుడు హిందువులు ఇంకోటి నేను అంటే మాట్లాడొచ్చో లేదో ఇప్పుడు ఎవరైనా పక్క వాళ్ళకి ఏమన్నా కింద పడినారనుకోండి వాళ్ళు 10 మందొస్తారు. మీకు అర్థమైతుంది నేను చెప్పేది. బట్ మన హిందువులు మాత్రం పక్కన ఎవడన్నా వన్నా గూడా అరే! వాడికేమో అయింది పోయి చూద్దామని గూడా పట్టించుకోరండి. ఫస్ట్ మన దాంట్లలో కనీసం ఐకమత్యం గూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా విషయం జరిగినప్పుడు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనందరం భారతీయులం. మనందరం దేశం కోసం ఏదైనా చేయాలి అని వచ్చినప్పుడు అందరూ చేయనీకి రెడీగా అయితే ఉండాలి. సో, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ గూడా ఏదన్నా వచ్చినప్పుడు మన దేశానికి కష్టం వచ్చినప్పుడు మనం ఈ దేశంలో పుట్టినాం గాబట్టి మన వంతు మనం గూడా చేయడానికైతే రెడీగా ఉండాలి అనిపించింది నాకు గూడా. ఈ వ్లాగ్‌లో నేనేమన్నా తప్పులు మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. మీకేమన్నా విషయాలు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. సో, సో ఇదండి ఈ వ్లాగ్ అయితే. చాలా అలసిపోయినాను ఈ పని చేసేసరికి నాకి. అసలు ఈ ఎండకి ఉక్కపోత పోస్తుంది వర్షం పడి. ఈ ఇండ్లు అయితే మొత్తం క్లీన్ చేసేసినాను. తర్వాత అయితే బట్టలైతే ఆరేసుకున్నాను. నాకైతే చాలా చాలా దుమ్ము అసలు వర్షం పడి మొత్తం దుమ్ము, గాలి మొత్తం దుమ్మొచ్చి చేరిపోయింది ఇంట్లోకైతే. సో, నేను ఈ వ్లాగ్‌లో ఏమన్నా తప్పు మాట్లాడింటే మాత్రం క్షమించండి. నాకెప్పటినుండో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుండి మాట్లాడాలనిపించింది. ఇంకోటైతే అసల పెహల్గాం దాడి జూషినప్పుడైతే నాకు చాలా వణుకు పుట్టిందండి ఒంట్లో. అంటే ఒకవేళ అదే ప్లేస్‌లో మనం ఎళ్ళినా గూడా అసలింత దారుణంగా వాళ్ళు ఇంత దారుణానికి ఒడిగట్టడం అయితే అసలు చాలా బాధ అనిపిచ్చింది. నాకు లిటరల్‌గా ఆ రోజు అన్నం గూడా తినాలనిపియలేదు. అంత బాధ అనిపిచ్చింది. దానికి మన దేశం వాళ్ళు చేసిన అసలు చాలా పగడ్బందీగా ఎంత ప్లాన్‌గా ఎంత మంచిగా ఏసినారో ఆ రోజు చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఆ లేడీ ఆఫీసర్స్ మంచిగా యూనిఫార్మ్ ఏసుకొని మాట్లాడుతుంటే టీవీలో నాకైతే ఎంత మంచిగా అనిపిచ్చిందో. మనం ఇలా హౌస్ వైఫ్‌లు ఉన్నాం గానీ, అలా ఆఫీసర్‌లుగా అయ్యుంటే ఎంత బావుండో అనిపిచ్చింది. నిజంగా ఆఫీసర్‌లయితే చాలా గ్రేట్ అండి. సో, ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేమైనా ఈ వీడియోలో కొంచెం తప్పుగా మాట్లాడినా గూడా దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ కింద అయితే పిచ్చి పిచ్చి కామెంట్ చేయొద్దు. ఏమన్నా తప్పుగా మాట్లాడింటే మాత్రం క్షమించండి. నాకెందుకో మాట్లాడాలనిపించింది మాట్లాడినాను. సో, హ్మ్. ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే వదిలేయండి. సో, నాకెందుకో మాట్లాడాలనిపించింది. సో, వన్స్ అగైన్ భారత్ మాతాకి జై. అలాగే ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న అందరికీ గూడా చాలా 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 థాంక్ యూ సో మచ్. అలాగే నా పాదాభివందనాలండి మీ అందరికీ గూడా. థాంక్ యూ సో మచ్. ఇండియన్స్ అందరం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి ఈ విషయంలో మాత్రం. సో, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.